ఇది నార్మల్ హార్ట్కి లాగా పై గదులు 2 కింద గదులు 2 ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సప్లై అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందు పై గదులకి వెళ్తుంది. పై గదులు కాంట్రాక్ట్ అవుతుందండి, ఈ పిక్చర్లో లేదు. దాని తర్వాత కిందకి వెళ్తుంది. ఈ పై గది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక సంచి లాంటిది ఉంటుంది. ఈ రకరకాల షార్ట్ సర్క్యూట్లు ఉంటాయి హార్ట్. ఇది ఒక రకమైన షార్ట్ సర్క్యూట్. ఇక్కడ చూడండి, మధ్యలో భూచక్రం లాగా తిరుగుతా ఉంటుంది. ఈ ఎలా మేనిఫెస్ట్ చేస్తాయంటే గుండె దడ కొట్టుకున్నట్టు, కడు తిరిగి పడిపోవటం, పెయింటింగ్ ఎపిసోడ్ ట్యూబ్లేషన్లో అప్పుడప్పుడు ఇలా తిరుగుతుంది కరెంట్. సో ఊరినే మీకు ఎగ్జాంపుల్గా దీనికి ఏం చేస్తాం, మనం అట్లా పెట్టి అక్కడ హీట్ ఇవ్వచ్చు. దీని లోపల నుంచి వాటర్లో సన్నటి హోల్స్ లాగా ఉండి సెలైన్ లాంటిది వస్తూ ఉంటుంది. దాని మూలాన ఏమవుతుందంటే ఆ సెలైన్ మూలాన మనం ఎక్కువ పవర్ ఇవ్వచ్చు అక్కడ. అంటే ఎక్కడైతే ఇది హార్ట్ మసిల్ అనుకోండి, మనం అక్కడ పెట్టిన చోట అది వెల్డింగ్ లాగా చేస్తుంది. సో దీనికి కాంట్రాక్ట్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఎంత గట్టిగా నొక్కుతుంది అనేది కూడా దానికి తెలుస్తుంది. దీని ద్వారా దీనికి ఆ మెషిన్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది దీనికి. సో మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఆల్మోస్ట్ 90 వాట్స్, అంటే బల్బ్కి ఎలా అయితే వాటేజ్ ఉంటుందో దీనికి కూడా పూర్వం 35 వాట్స్ అలా ఇచ్చేదల్లా 90 వాట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 2 to 4 సెకండ్స్ లోపల మొత్తం ఆ వెల్డింగ్ అక్కడ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏరియాకి మనం మూవ్ చేసుకోవచ్చు. అలా హార్ట్ లోపల మనం వెల్డింగ్ లాగా చేసుకుని దడ రాకుండా చేయొచ్చు. ఇది ఈ క్యూ డాట్ అనేది ఈ కొత్త క్యాథెటర్. అలాగే మనం ఈ మ్యాపింగ్కి, అంటే ఎలక్ట్రిక్ సప్లై హార్ట్ లోపల ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చూడటానికి ఇది ఈ పెంటారే అనేవి వాడతాం. సో దీని ద్వారా ఏంటంటే హార్ట్ చేంబర్లో పెట్టినప్పుడు మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి మన స్కిన్ మీద పెడతారు చూడండి, అలాంటివి చిన్న చిన్నవి చాలా ఉంటాయి. సో హార్ట్కి ఒక మొత్తం ఎలక్ట్రికల్ మ్యాప్ ఇస్తుంది. సో ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడికి వెళ్తుంది, తప్పు ప్లేస్లో వెళ్తుందా, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందా తెలుస్తుంది. మనం ఇందాక చూపించిన క్యాథెటర్తో మనం దాన్ని వెల్డింగ్ లాగా చేయవచ్చు. ఈ వేరేది వీటిలో వాడే ఎందుకు ఇందాక ఈ ప్రొసీజర్ కొంచెం కాంప్లికేటెడ్ టైం పడుతుందంటే దీనిలో మనం ఎక్కువ కూడా వాడతాం. అంటే లోపలికి పెట్టి మనం ఏదైతే హార్ట్ బయట నుంచి ఎక్కువ చేస్తామో అదే లోపల నుంచి కూడా చేయొచ్చు. వీటి ద్వారా మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ చేంబర్కి వెళ్ళాలి. మనం వీటి ద్వారా మనం పంక్చర్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే హార్ట్ ఒక చేంబర్ లోపల నుంచి ఇంకొక చేంబర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ వెయిన్స్ అనేది హార్ట్ రైట్ సైడ్కి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే మనం చిన్న హోల్ లాగా పెట్టుకుని వెళ్తాం. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్గా స్మూత్గా అయిపోవటం అనేది ఇట్స్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్స్కిను, మనకు డాక్టర్స్ కూడా. ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫస్ట్ మాకే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్. ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం 80-90% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, గంటలో చేయగలుగుతున్నాం సేఫ్గా అనేది మాకే గ్రాటిఫికేషన్. ఆఫ్ కోర్స్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, అంటే ఇండియాలో మొదటిసారిగా శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండె దడ, అన్ని మనుషులకి కామనెస్ట్ దడ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది పై గదుల్లో ఒక రకమైన దడ. దీని మూలాన్ని నడుస్తుంటే ఆయాసం రావటం, ఫెటీగ్ రావటం, హార్ట్ పంపింగ్ తగ్గటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, చనిపోయే ఛాన్సెస్ పెరగటం అన్నీ ఉంటాయి. దీనికి మనం లోపల ఒక వెల్డింగ్ లాగా చేసి దడ రాకుండా చేస్తాం. ఇది పూర్వం చాలా టైం పట్టేది, చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. ఇప్పుడు ఈ క్యూ డాట్ అనేది మనం వాడి మనం దానికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి, అంటే స్పెసిఫిక్గా ఈ వ్యాధికి ఒక సెంటర్ లాంటిది పెట్టి అక్కడ మనం ఈ ప్రొసీజర్ ఏంటంటే లెస్ దెన్ 1 hour లోపల చేసేసి సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు. చాలా సేఫ్గా దీని ఎఫెక్టివ్నెస్ కూడా చాలా పెంచడం జరిగింది ఈ క్యూ డాట్ అనే టెక్నాలజీ వాడి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మనం నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ఒక 7 పేషెంట్స్కి చేయటం జరిగింది. అందరికి కూడా బాగున్నారు. Now this is atrial fibrillation is a lifestyle disease. So just like people with BP, sugar have more heart attacks. Similarly, atrial fibrillation is also more common in people who have diabetes or who have blood pressure or who are overweight or who have snoring problems. And with age also, this atrial fibrillation becomes more common.
after this treatment they should lift weight. It is very important that any of these lifestyle diseases, after taking treatment, you should make the lifestyle changes so that they do not have recurrences. Aparna garu was the first person ఈ కంట్రీలో హూ హ్యాడ్ దిస్ టెక్నాలజీ వాడి ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనే దానికి ట్రీట్మెంట్ ఏదైతే చేసామో. సో నేను ఇందాక చెప్పినట్టు డే కేర్ ప్రొసీజరే. అంటే సపోజ్ నిన్న మీ అయ్యేటప్పటికి 2-3 అయింది కదా, అండ్ యూ కెన్ ఇప్పుడు యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో డే కేర్ ప్రొసీజర్ లాంటిది. Discharge procedure only. I can go home now. So it's just one day and you're good to go along the way. And you're in the best of hands if you're with him. That's for sure. There's no doubt about that. Very detailed and very, very extremely caring. Louder? Okay. Extremely caring and highly patient oriented rather than process oriented or anything else. And you are in the best hands if you are with Ramchandra Garu, and there is no doubt. We know him for more than 10 to 15 years now, like we live close by, so this is the hospital that we bank on. And all said and done, there is no second thought to it. Him and his team are the best place to go to if you have an issue. They're very detailed and they're very concerned, meticulous in their work and approach to the patients. There is absolutely no doubt about that. I think they want to know about the procedure. అంటే మీకు ప్రొసీజర్ మేడంకి అయితే జనరల్ అనెస్థీషియా ఇచ్చాము. దాని తర్వాత ఇద్దరు పేషెంట్స్ మనం ఇవ్వాలి అసలు జనరల్ అనెస్థీషియా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. బికాజ్ ఆవిడ ఫస్ట్ కేసు కదా. సో ఆ సిస్టమ్లు అన్నీ అంటే ఆ గది నిండా చాలా ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి. ఆల్దో చెప్పడానికి సింపుల్గానే ఉన్నా, లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ కేసు కాబట్టి జనరల్ అనెస్థీషియా చేసాం. కానీ కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఇవ్వం. డిపెండ్స్ ఆన్ వాళ్ళు కదలకుండా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. కదిలితే ఏంటంటే ఆ మ్యాప్ ఏదైతే మనం చేస్తామో అది కదిలిపోతుంది. సో మేడంకి అయితే జనరల్ అనెస్థీషియా ఇచ్చాం. కానీ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ చేసిన ఒక 6 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రొసీజర్. Probably I could have also left yesterday, but then I had some reeling sensation because of the anesthesia used, nothing else. Otherwise, I'm fit. I'm absolutely fine and good to go lagane. Maybe 1 or 2 days rest and then you're functional totally. How you are feeling, madam? Treatment mundu, treatment tarvata? I think that is still to come through. But I'm feeling fine. It's not like treatment చేసిన తర్వాత ఏదో నీరసపడిపోయి అలాగా 10 రోజులు పడుతుంది టు రికూప్, అలాంటి పరిస్థితులు అయితే లేవు. బట్ దెన్ I am in a better place than when I first went to him. And I should still continue my medications and follow up with him. అంటే సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సమ్ మెడిసిన్స్ హ్యావ్ టు బి కంటిన్యూడ్ ఫర్ సమ్ డ్యూరేషన్. దాని తర్వాత ఇక రావట్లేదు, ఆ 80%లో ఉన్నారంటే అవి కూడా తీసేయచ్చు. ఇది ఎఫికసీ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ఈజ్ అరౌండ్ 80%. సో ప్లస్ బికాజ్ ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ థింగ్, అవి చేస్తూ ఉండాలి లైఫ్ స్టైల్. యాక్చువల్లీ మేడం వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్. హీ హాజ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఇన్ దట్ లైఫ్ స్టైల్ వింగ్. సో ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ ఇదే. సో వాట్ ఎవర్ నెససరీ చేస్తే చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే ఒకసారి దడ వచ్చిన తర్వాత మనం ఈ ప్రొసీజర్ చేయకుండా పోదు.